హాయ్ గైస్, యు ఆర్ క్రాడలీ ఇన్వైటెడ్. ఇది ఒక అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. యూఎస్ఏ వాళ్ళది తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. మ్యాక్సిమం ఒక డ్రామా అండ్ కామెడీగా నడుస్తూ ఉంటుంది. ఓన్లీ కామెడీ కోసం మాత్రం వన్ టైం వాచబుల్ అనిపించింది ఫ్రెండ్స్. అంటే మరీ అంత కామెడీగా మరీ అంత లేదు కానీ బట్ పర్లేదు, సమ్ వాట్ కామెడీ అనేది ఉంది. వన్ టైం చూడవచ్చు అనిపించింది కామెడీ కోసం. అసలు బేసిక్ ప్లాట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్పేస్తా. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక 2 మ్యారేజెస్ ఒకే ప్లేస్లో ఒకే టైంకి అక్కడ ఒక వెన్యూలో అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఒకే టైంకి బుక్ అయిపోతాయి అనమాట. అక్కడ వాళ్ళ మ్యారేజెస్ ఈ 2 కపుల్స్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మ్యారేజ్ చేయాలనేది వాళ్ళ ప్లాట్ అనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి ఈగోస్ లేకుండా ఎలా చేస్తారు, అసలు ఏం జరిగింది, మొత్తం కూడా ఎన్ని గొడవలు జరిగినాయి, ఎంత కామెడీ జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది మొత్తం కూడా ఒక ప్లాట్ మీద ఒక కామెడీగా తీసుకెళ్లారు. పర్లేదు, మొత్తం కూడా ఒక కామెడీ డ్రామాగా వెళ్తూ ఉంటుంది కాబట్టి మనకి ఇందులో ప్లాట్ అట్లా ఏమి ఉండదు. ఇంకా మొత్తం ఓన్లీ ఒక మ్యారేజ్ సిచ్యువేషన్స్, ఒక ప్లేస్లో మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యారేజ్ సంబంధించిన కామెడీ, ఇంకా ఒకరికొకరికి ఈగోస్, దానికి సంబంధించిన ఫైట్స్, కొన్ని గొడవల్లాగా నడుస్తూ ఉంటుంది. అంతా కూడా వన్ టైం వాచబుల్ కామెడీ కోసం మాత్రం నన్ను అడిగితే. పర్లేదు, కామెడీ కోసం బాగుంది అనిపించింది. ఇంకా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రైప్ అయితే లేదు. ఇంకంతే ఫ్రెండ్స్, సినిమా గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. ఓకేనా, ఈ సినిమా ఆల్రెడీ ఎవరైనా చూసింటే మీకు ఎలా అనిపించింది కామెడీ చేయండి. నాకైతే ఒక యావరేజ్ మూవీయే, కామెడీ కోసం మాత్రమే చూడవచ్చు అనిపించింది. ఇంక ఈ సినిమాకి ఓవరాల్గా తెలుగు డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ అంతా ఓకేగా ఉంది ఫ్రెండ్స్. వన్ టైం వాచబుల్ అనిపించింది, చెప్పే కదా. ఇంక ఈ సినిమాకి ఓవరాల్గా నా రేటింగ్ అయితే ఇక్కడ ఇస్తాను, చూసేయండి. అలాగే మీరు ఈ సినిమా చూసేయండి, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.